కష్టంలో వచ్చిన కసితో మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంతో మంది నిరూపించారు. ఇప్పటికీ కూడా చాలా మంది సాధారణ పౌరుల నుంచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు కేరళలో జన్మించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన జార్జీవి నేరేపరంబిల్. ఇంతకీ ఈయనెవరు, సాధించిన సక్సెస్ ఏంటి మొదలైన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జార్జ్ తన 11 ఏళ్ల వయసు నుంచి తన తండ్రికి వాణిజ్య పంటల వ్యాపారంలో సాయం చేసేవాడు. అంతేకాదు, మార్కెట్కు వస్తువులను రవాణా చేయడం, బేరం చేయడం వంటివి చేసేవాడు. దీంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నాడు. ఈయన కొంతకాలం మెకానిక్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత 1976లో షార్జాకు రావడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అప్పట్లో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో ఏడారి వేడికి తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ రంగం పురోగతి సాధిస్తుందని గ్రహించాడు. ఈ ఆలోచనే నేడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పిలిచే ఒక భారీ సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈరోజు గల్ఫ్ ప్రాంతంలో ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలలో జార్జ్ నేరేపరంబిల్ ఒకరుగా పాపులర్ అయ్యారు. ఈ రోజు బుర్జ్ ఖలీఫాలో ఏకంగా 22 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా జార్జ్ అపార్ట్మెంట్ గోడలు, సీలింగ్లు, అంతస్తులు బంగారంతో చేసిన డెక్టర్తో కప్పబడి ఉన్నట్లు నివేదించారు. నిజానికి ఒకప్పుడు తన బంధువుల్లో ఒకరు నువ్వు బుర్జ్ ఖలీఫాలో ప్రవేశించలేవని ఆట పట్టించాడు. కానీ 2010లో జార్జ్ ఆ భవనంలో ఒక అపార్ట్మెంట్ ని అద్దెకు తీసుకోగలిగాడు. ప్రస్తుతం ఏకంగా 22 అపార్ట్మెంట్లను కొన్నట్లు చెప్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నాడు. ఈయన మొత్తం ఆస్తి ప్రస్తుతం 4800 కోట్లని సమాచారం. ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా అందించే 900 అపార్ట్మెంట్లో దాదాపు 150 అపార్ట్మెంట్లలో భారతీయులు ఉన్నారని ఈయన చెప్తారు. అందులో కూడా ఎక్కువ అపార్ట్మెంట్లను కలిగిన వ్యక్తి నేరేపరంబిల్ కావడం విశేషం. ఒకప్పుడు మెకానిక్ గా పనిచేసి నేడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యాడంటే దీని వెనుక అతని కృషి ఎంతుందో ఇట్టే అర్థమవుతోంది.